హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చామగడ్డ కర్రీ అండి. కొబ్బరి గసాలు వేసుకొని హాఫ్ కేజీ చామగడ్డ అండి. ఒక కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్‌లో కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం చామగడ్డ ఫస్టే గీకి కట్ చేసి పెట్టుకోవాలండి. మళ్ళా ఆనియన్స్ వేగిపోయాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో వేయించేసుకోవాలి. ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యాక ఒక 2, 3 స్పూన్స్ దాకా కారం పొడి వేసుకోవాలండి. మనం చింతపులుసు పోస్తాం కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కారం కూడా వేగిపోయాక చామగడ్డలు వేసేసుకోవాలండి. చామగడ్డలు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోవాలండి. అలా ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనం అప్పటిదాకా మసాలా రెడీ చేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ దాకా గసాలు వేసుకోవాలి. గసాలు ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి లేకపోతే మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేయించుకోవాలండి. ఒక 2 స్పూన్స్ దాకా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు చెంచా మెంతులు కూడా వేయించుకోవాలి దీంట్లోనే. మనము గసాలు వేయించుకొని వాటర్‌లో వేసి పెట్టుకోవాలండి. కొద్దిగా నానితే తొందరగా ఫైన్ పేస్ట్ అవుతది. మళ్ళీ ఎండిన కొబ్బరి అండి. ఎండిన కొబ్బరి కూడా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే వేయించుకునే అవసరం లేదు. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి లేకపోతే మనం ఇప్పుడే వేయించుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అది కూడా. కొబ్బరి ఇంకా మనం నానబెట్టుకున్న గసాలు కూడా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా గసాలు నానితే మనకు ఫైన్ పేస్ట్ అవుతుంది. 3, 4 విజిల్స్ వచ్చేసాయండి. చామగడ్డ ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఉడికిపోయిందండి చామగడ్డ. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతుల పొడి అండి. జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి వేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. కొబ్బరి గసాలది ఒకసారి మంచి ఫ్రై అయిపోవాలి ఆయిల్‌లో. ఒక 2, 3 మినిట్స్ కొబ్బరి గసాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం చింతపండు రసం కూడా వేసేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని రసం వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒక 6 మినిట్స్ దాకా మరిగించుకోవాలండి పులుసుని పచ్చివాసన పోయేదాకా. మళ్ళీ కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి లాస్ట్‌కి దింపే ముందు. ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ గరం మసాలా కూడా వేసుకొని చిన్న మంట పెట్టేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా పెట్టేసుకోవాలి. అంతే అండి, చామగడ్డ పులుసు రెడీ. మసాలా చామగడ్డ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.